ఈ దేశ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోలేకపోతావా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాల్సింది మీరే. వాళ్ళకి ఆపన్న హస్తమై ధైర్యమే నిలబడండి. నీ సమస్యకి నేను చేతితో ఇస్తాను అని చెప్పి నిలబడండి. ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ తక్కువగా చేసి మాట్లాడి మత విద్వేషాలు రెచ్చగొట్టినా కూడా మీరు దేశానికి ద్రోహం చేసి పెట్టారు. మత విద్వేషాలను మీ ద్వారా రెచ్చగొట్టి ఒక 10 మంది ప్రాణాలు తీయగలిగి దేశంలో అల్లకల్లాల పరిస్థితులు తీసుకున్నారు అంటే దాని అర్థం నీ విపరీతమైనటువంటి ఆలోచన తీరు ఇతరులలో లేనిపోని యుద్ధ పరిస్థితుల్లో నెలకొల్పుతుంది. పౌర నియమావళిలో మీరు గమనించాల్సింది అదే. ఇతరులను తక్కువగా చేసి చూడకండి, నీ గొప్పతనాన్ని తెలుసుకో అంతే. మత కల్లోలాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకు. నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు. నువ్వు ఏదైతే దేశానికి సేవ చేయాలో అది చేస్తూ ముందుకు సాగు. ఎవరికైతే చేయూతను అందించాలో వాళ్ళకి చేయూతను అందిస్తూ ముందుకు సాగు. ఇక చివరి అంశం కుటుంబ ప్రబోధన. ఇది మహత్తరమైనటువంటి అంశం. తొలి సంఘం బిడ్డకి ఏదైనా ఉంది అంటే అది కుటుంబమే. బిడ్డ కన్ను తెరవగానే వారిని చూస్తుంది, తల్లి తండ్రినే చూస్తుంది. బిడ్డ పెరుగుతూ పెరుగుతూ ఏం నేర్చుకుంటుంది? తండ్రి లాగా తండ్రి ఎలా చేస్తే అలాగే బ్యాగ్ వేసుకొని ఆఫీస్కి వెళ్తూ బాయ్ చెప్తుంది. తల్లి ఏ విధంగా చీర కడుతుందో అలాగే చీర కడుతూ అనుకరిస్తూ తల్లిలాగా ప్రవర్తిస్తుంది. అంటే బిడ్డ ఎక్కడ మొదటగా నేర్చుకోవడం మొదలు పెడుతుంది? కుటుంబంలోనే నేర్చుకోవడం మొదలు పెడుతుంది. తల్లిగా నువ్వు చెప్పడం కాదు, ఆచరించాలి. చెప్పితే పిల్లలు వినరు, ఎదురు తిరుగుతారు. తండ్రిగా బాధ్యతగా వ్యవహరిస్తారని పిల్లవాడిని ఈడ్చి కొడితే వాడు పెరిగిన తర్వాత ఈడ్చి కొట్టడమే నేర్చుకుంటాడు. నువ్వు ఆచరించు. నువ్వు పిల్లవాడిని చదువుకోమని చెప్తున్నావా? వాడి ముందు నువ్వు పుస్తకం పట్టుకొని చదువుకో. ఒక అమ్మాయికి దేశ సేవ చేయమని చెప్తున్నావా? నువ్వు చేసి చూయించు. ఏదైతే నువ్వు ఆచరిస్తూ చెబుతావో అది మాత్రమే పిల్లవాడు నమ్ముతాడు. ఈ కుటుంబంలో అత్యద్భుతమైనటువంటి వ్యక్తిగా ముందుగా ఎదిగి దేశంలో అత్యద్భుతమైనటువంటి పౌరుడిగా ఎదుగుతాడు. నన్ను అలా తీర్చిదిద్దడంలో నా తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అలా తీర్చిదిద్దడానికి వారి శిరస్సు వంచి వారిద్దరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నేను కూడా అలా పెరిగినటువంటి బిడ్డని అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. నిరకర్తల్లో భాగంగా నేను నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆచరణాత్మకంగా చూపిస్తాము అనేటువంటి వారు ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆచరణాత్మకంగా చూపిస్తారా? జై శ్రీరామ్. రచయితగా కూడా పరిచయం చేశారు. మోటివేషన్ స్పీకర్ గా ఉన్నారు. అమ్మాయిగా చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్నాను. నేను సైతం భవించాలి, నీకు సమిధం ఒకటి ఆవు తీయాలి అని చెప్పి నేను నా వంతుగా చేస్తున్నాను. ఏది చేసినా ఆచరించి మాత్రమే చెబుతున్నాను. ఆచరించకుండా చెప్పే అర్హత కానీ హక్కు కానీ నాకు లేదు. రచయితగా నేను నా దేశం గురించి రాసుకున్నటువంటి 4 మాటలు